హాయ్ హలో వణక్కం వెల్కమ్ బ్యాక్ టు ద యాను ఆల్ ఇన్ వన్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ బాదం కీర్. దీనికైతే ముందుగా 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకొని దాంట్లో ముంత మామిడి పప్పులు, ద్రాక్ష ఇంకా ఏమున్నా కూడా వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకునేస్తే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి సేమియా 1 కప్పు తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. దాన్ని కలర్ అనేది గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు కలుపుతానే ఉండాలి. తర్వాత అరకప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. దాంట్లో కొంచెం నీళ్ళు పోసి కొద్దిగా ఉడికించాలి. అది సగం ఉడికిన తర్వాత దాంట్లోకి మనం సేమియా అయితే వేయాలి. పూర్తిగా ఉడికిపోకూడదు, గుర్తుపెట్టుకోండి, సగమే ఉడకాలి. తర్వాత దీంట్లోకి సేమియా వేసి ఉడికిన తర్వాత చక్కెరని దీంట్లోకి యాడ్ చేయాలి. 2 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత దీంట్లోకి 1/2 లీటర్ పాలని కలపాలి. పాలని ముందుగానే కాంచి చల్లార్చుకున్నాను. ఆ పాలు వేడిగా ఉంటే కూడా పోయొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇది కొంచెం ఉడికిపోయిన తర్వాత దీంట్లోకైతే 2 కప్పుల చక్కెర అయితే వేసుకున్నాను. మీరు చక్కెర కొంచెం తీయగా ఉండాలి అనుకుంటే 2 కప్పులు వేసుకోండి. వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి 1.5 కప్పు వేసుకోండి. దీంట్లో ఏలకలు దంచి వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి మెయిన్గా బాదం పౌడర్ని అయితే 2 టేబుల్ స్పూన్ల దాకా కలుపుకున్నాను. మీరు ఇంకా బాగా టేస్ట్ రావాలి అనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా నేను దీంట్లోకి బాదంని ఒక 15 బాదం పప్పుల దాకా తీసుకొని బాగా దంచి దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. ఇలా దంచి వేస్తేనే దీనికి మంచి టేస్ట్ అయితే వస్తుంది. మనకి తినేటప్పుడు కూడా బాదం పలుకులు తగలతా రుచిగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.